మాది చిన్న ఛానల్ అయినా కూడా లైక్ చేయమని గానీ, సబ్స్క్రైబ్ చేసాం గానీ ఏ రోజు అడగల. కేవలం కామెంట్ అడుగుతున్నాం. మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి అంతే. మీరిచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలం ఇస్తది. సో దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికనే కాదు. కొన్నిసార్లు 2 గ్రహాలు చాలా దగ్గరగా వస్తుంటాయి. అయితే సెప్టెంబర్ నెలలో బుధ గ్రహం, శని గ్రహం ఒకదానికొకటి దాదాపు 180 డిగ్రీల కోణంలో దగ్గరికి వచ్చాయి. అయితే 50 సంవత్సరాల తర్వాత ఏర్పడినటువంటి ఘటన 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ 4 రాశులకు మాత్రం లక్ అద్భుతంగా కలిసి వస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బుధ శని గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వాళ్ళు ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఆర్థికంగా మంచి ప్రయోజనం ఉంటుంది. విదేశాలకి చదువుకి కానీ, ఆన్సైట్ జాబ్ కానీ, ట్రిప్ కానీ, టూర్ కానీ, మనం తెలిసిన వాళ్ళు చూడడానికి ఏదో రకంగా ఫ్లైట్ ఎక్కబోతున్నారు మిథున రాశి వాళ్ళు. చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. మధ్యలోనే ఆగిపోయినటువంటి పనులన్నీ ఇప్పుడు పూర్తి చేసి చాలా సంతోషంగా జీవిస్తారు. తులారాశి. తులారాశి వారికి కేవలం కొన్ని రోజులే కాదు, ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. నెల అంటే ఇక్కడి నుంచి ఈ 19 నుంచి మళ్ళీ 19 దాకా అద్భుతంగా ఉంటుంది. చివరి 2 వారాలు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. వీసాకి కనుక అప్లై చేసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళకి అనుకోని మార్గాల ద్వారా విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు కూడా కలిసి వచ్చే పరిస్థితి మిథున రాశి వాళ్ళకి చక్కగా కనిపిస్తుంది. ఎవరైతే మళ్ళీ మెన్షన్ అవుతుంది చూడండి, ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కలిసి వచ్చేటువంటి సమయం ఇది. మిస్ అవ్వకండి. ప్రతి పనిలో కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీనరాశి. మీనరాశి వాళ్ళకి శని బుధ గ్రహాలు చెరువులోకి రావడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు. అప్పుల సమస్యలు ఒకసారిగా తీరిపోతాయి. ఈ రాశి వారిని అదృష్టం తలుపు తడుతుంది. అంటే మీ డోర్ని నాక్ చేసి మరి వచ్చేసాను నేను చూసుకొని లైఫ్ మారిపోయింది అనేంత స్ట్రాంగ్గా మీ జీవితాన్ని మార్చేలాగా ఈరోజు ఈ కలయిక మీకు బెనిఫిట్ చేయబోతోంది. కుటుంబ సభ్యులతో ఇన్నాళ్ళు ఉన్నటువంటి తలకాయ నొప్పులు, చికాకులు, తలనొప్పులు, గొడవలు. కుటుంబ సభ్యులు అంటే కేవలం ఇంట్లో వాళ్ళు ఇమీడియట్ ఫ్యామిలీ కాదు, మిగతా రిలేటివ్స్ ఉంటారు, ఇంకాస్త క్లోజ్డ్ ఫ్యామిలీ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళతో ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి మానసిక ఇబ్బందులు, ఏదో ఒక రప్చర్ ఉందనుకున్నవన్నీ కూడా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అంటే ఏంటో మీనరాశి వాళ్ళు చూడబోతున్నారు. అలాగే మీనరాశి వాళ్ళకి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఇన్నాళ్ళు లైఫ్లో వైఫ్ విషయంలో, హస్బెండ్ విషయంలో, లేదా గర్ల్ ఫ్రెండ్ విషయంలో, బాయ్ ఫ్రెండ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నా, నాకు కొంచెం మెంటల్ పీస్ మిస్ అవుతోంది, మా ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే బాగుండు, నేను చాలా ఇష్టపడుతున్నాను తన్నే, కానీ తను నన్ను అర్థం చేసుకోవట్లేదని హస్బెండ్ వైఫ్ అనుకుంటూ ఉంటారు కదా తమ వాళ్ళ గురించి. ఇట్లా అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ మీ జీవిత భాగస్వామి విషయంలో మీనరాశి వాళ్ళకి అవుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. సమాధానంలో మీకు ఒక్కసారి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇన్నాళ్ళు ఫ్యామిలీలో, రిలేటివ్స్లో మీకు ఉన్నటువంటి బ్యాడ్ నేమ్ ఏదైనా ఉంటే అది ఒక్కసారిగా ఎగిరిపోతుంది. చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి మీ చుట్టూ తిరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి.